ఒక అడవిలో ఒక పొగరుబోతు ఇంకా గర్వంతో నిండిన ఒక సింహం ఉండేది. అడవిలో ఉన్న జంతువులన్నీ దాని పొగరు ఇంకా గర్వం కారణంగా చాలా భయపడేవి. ఒకరోజు దాని మంత్రి ఇంకా శ్రేయోభిలాషి కాలు చిరుతపులి అడవిరాజుతో ఇలా అంది. మహారాజా, నాకిలా చెప్పడం అంతగా నచ్చలేదు, కానీ హద్దులు దాటుతున్న మీ పొగరు ఇంకా గర్వం మీకు మీ రాజ్యానికి అంత మంచిది కాదు. ఇంతకీ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు కాలుపులి? మహారాజా, మీ విచిత్రమైన కోరికలు ఇంకా న్యాయం చేసే విధానంతో అడవిలో ఉన్న బలహీన జంతువులు భయపడుతున్నాయి. నాకు భయంగా ఉంది, ఏదో ఒక రోజు మీకు విరుద్ధంగా అవి సైన్యం తయారు చేసుకుంటాయని. నువ్వు చాలా బాగా చెప్పావు. ఈ విషయం గురించి నేను ఆలోచించలేదు, కానీ దానికి కూడా నా దగ్గర ఒక మార్గం ఉంది. మరుసటి రోజు రాజు అడవిలో ఉన్న జంతువులన్నిటినీ తన గుహ దగ్గరికి పిలిపించాడు. నేను విన్నాను, నేను చేసే న్యాయం కారణంగా అడవిలో ఉన్న బలహీన జంతువులు కంగారు పడుతున్నాయని. నేను వాటి కోసం ఒక ఉపాయం ఆలోచించాను. రాజు మాటలు విని అడవిలో ఉన్న బలహీన ప్రాణులన్నీ చాలా సంతోషపడ్డాయి. నా నిర్ణయం ఏంటంటే, ఈ రోజు నుండి అడవిలో ఉన్న బలహీనమైన ప్రాణులన్నీ, అంటే ఉడత, ఎలుక, వాళ్ళందరూ తక్షణమే అడవిని వదిలి అడవిలో కరువు వచ్చిన భాగానికి వెళ్ళిపోవాలి. అడవిరాజు నిర్ణయం విని అడవిలో ఉన్న బలహీన ప్రాణులు దారుణంగా భయపడ్డాయి. ఆ బలహీన జంతువుల్లో నుండి ఒక సోనా ఉడత ధైర్యం తెచ్చుకొని రాజుతో ఇలా అంది. ఇది చాలా అన్యాయం మహారాజా. ఏమన్నావు? నీకు ఎంత ధైర్యం ఉంటే నువ్వు నాతో ఇలా అంటావు? మహారాజా, అడవిలో ఇంకో భాగంలో పచ్చదనం చాలా తక్కువ ఉంది. ఇంకా అక్కడ చెరువులు కూడా ఎండిపోయాయి. ఇది నా ఆదేశం సోనా ఉడతా. ఇంకొక విషయం, ఈ రోజు తర్వాత బలహీన ప్రాణులు ఏదైనా అడవిలో కనిపిస్తే వెంటనే దాని ప్రాణాలు తీసేస్తారు. కానీ మహారాజా, ఈ బలహీన ప్రాణులు అక్కడికి వెళ్తే ఎలాగో అవి చనిపోతాయి. మీరు తీసుకున్న నిర్ణయం గురించి కూడా ఒకసారి ఆలోచించండి. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు కాలుపులి. మామూలుగా అయితే నేను నీ మాట వినేవాణ్ణి, కానీ ఈ సోనా ఉడత నాకు కోపం తెప్పించింది. ఇంకా ఇప్పుడు వీళ్ళందరూ అడవిని వదిలేసి వెళ్ళక తప్పదు. కాలుపులి తన మనసులో ఇలా అనుకుంది. ఈ సింహం ఏ దుర్ముహూర్తంలో అడవికి రాజయిందో ఏంటో. ఇలాగే కొనసాగిందంటే తను ఈ అడవి మొత్తాన్ని నాశనం చేస్తాడు. నేను తనని భయపెట్టాలని అలా అన్నాను, కానీ తను పాపం ఆ అమాయకులైన బలహీన జంతువుల్ని బయటికి పంపించేద్దామనుకుంటున్నాడు. అడవిరాజు గర్వంగా తన గుహలోపలికి వెళ్ళిపోయాడు. అడవిలో ఉన్న బలహీన జంతువులు నిరాశపడుతూ అడవికి ఇంకో భాగంలోకి వెళ్ళిపోయాయి. బలహీన జంతువులు అడవిలో ఇంకో వైపుకు వెళ్లి సోనా ఉడతపై కోప్పడ్డం మొదలుపెట్టాయి. నీ వల్లే మమ్మల్ని అడవి నుండి బయటికి పంపించేస్తున్నారు సోనా ఉడతా. నువ్వెందుకలా మాట్లాడుతున్నావు? నిజం మాట్లాడుతున్నాను. నువ్వే అందరి ముందు అడవిరాజుకి విరుద్ధంగా మాట్లాడి ఆయనకి కోపం తెప్పించావు. నేను మీ అందరి కోసం మహారాజు గారితో అలా మాట్లాడాను, కానీ మహారాజు ముందుగానే మనల్ని అడవి నుండి బయటికి పంపించేయాలని నిర్ణయం తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మనం ఏం చేద్దాం? ఇక్కడ పచ్చదనం చాలా తక్కువ ఉంది. ఇంకా ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడ చెరువు కనిపించడం లేదు. ఇలా అయితే మనం తిండి నీళ్లు లేక అల్లాడి చనిపోతామేమో. నువ్వు నిజం చెబుతున్నావు. నాకు తెలిసి మనం చెరువు కోసం వెతికితే మంచిదనుకుంటా, ఎందుకంటే నీళ్లు మనకు ముఖ్యం. ఇంకా సోనా ఉడతా, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో. మాకు నీతో ఎటువంటి అవసరం లేదు. నీ వల్లే మాకు ఈ పరిస్థితి వచ్చింది. ఒకవేళ మీ అందరికీ నా వల్లే మిమ్మల్ని అడవి నుండి పంపించారనిపిస్తే నేను మీకు మాటిస్తున్నాను, నేనే మిమ్మల్ని తిరిగి అడవిలోకి తీసుకువెళ్తాను. అలాగే మహారాజు గారికి కూడా గుణపాఠం నేర్పిస్తాను. సోనా ఉడత అడవిరాజుపై పగ తీర్చుకోవాలనే ఆవేశంతో అక్కడి నుండి వెళ్ళిపోయింది. కాసేపు నడిచిన తరువాత సోనా ఉడత కళ్ళు బావిలాగా కనిపించే ఒక చెరువు పైన పడ్డాయి. భలే ఉంది, ఇది చాలా పాత బావిలా కనిపించే ఒక చెరువు అనుకుంటా. అప్పుడే ఆ బావిలాంటి చెరువు నుండి ఒక పెద్ద చేప బయటికొచ్చి సోనా ఉడతతో ఇలా అంది. నీ ప్రాణాలు కాపాడుకోవాలి అంటే ఇక్కడి నుంచి వెళ్ళిపో. నీ ఉద్దేశమేంటి? ఎందుకంటే తను బయటికొచ్చే సమయం ఆసన్నమైంది. నేను కూడా దాక్కోబోతున్నాను. నాకేం అర్థం కాలేదు. ఎవరు బయటకొచ్చే సమయమైంది? నీకు తెలియదు, ఈ చెరువు లోపల ఒక సముద్రపు గుర్రం ఉంటుంది. అది ఈ చెరువు లోపలికి ఎలా వచ్చిందో తెలియదు. ఆ సముద్రపు గుర్రం వేరే జీవుల్ని చూసి వాళ్ళ రూపంలోకి మారి వాళ్ళని అక్కడికక్కడే చంపేస్తుంది.
అలా చేస్తే తనకి శక్తి లభిస్తుంది. తన గురించి నాకింకా ఏమైనా చెప్పు. బహుశా నేను నీకేమైనా సహాయం చేయగలనేమో. ఆ చేప సోనా ఉడత చెవిలో సముద్రపు గుర్రం గురించి చెప్పడం మొదలుపెట్టింది. అయితే ఇదా విషయం. ఇప్పుడు నువ్వు నేను చెప్పేది జాగ్రత్తగా విను. సోనా ఉడత చేప చెవిలో ఏదో చెప్పడం మొదలుపెట్టింది. అప్పుడే చెరువులో ఉన్న నీళ్లల్లో సుడిగుండం రావడం మొదలయ్యింది. చేప భయపడుతూ చెరువు లోపలికి వెళ్ళిపోయింది. కాసేపట్లోనే ఒక పెద్ద సముద్రపు గుర్రం సోనా ఉడత ముందుకొచ్చి నించుంది. ఎవరు నువ్వు? నీకు తెలీదా నేను ఎంత శక్తివంతున్నో? ఇప్పుడు చావడానికి సిద్ధంగా ఉండు. ఎవరన్నారు నువ్వు శక్తివంతుడివని? నేను ఏ అడవిలో అయితే ఉంటానో అక్కడ నీకన్నా శక్తివంతమైన జీవి ఒకటి ఉంది. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఎవరు తను? నాకన్నా శక్తివంతుడు ఎవ్వరూ ఉండరు. తనని అడవికి మహారాజని అంటారు. నువ్వింత చిన్న బావిలాంటి చెరువులో ఉంటూ నిన్ను నువ్వు ఏమనుకుంటున్నావో ఏమో. అరే, దీని నుండి బయటకొచ్చి చూడు. బయట ఎంత పెద్ద అడవి ఉందో. అవును, నాకు తెలుసు. కానీ నాకొక సమస్య ఉంది. నేను సాయంత్రం ఖచ్చితంగా ఈ చెరువులో మునగక తప్పదు. ఎందుకంటే ఈ చెరువులో ఉన్నవి మాయావి నీళ్లు. కావాలంటే నువ్వు ఒకేసారి 2 పనులు చేయగలవు. అది ఎలాగా? నువ్వు అడవిలో మహారాజుని చంపి అక్కడ రాజు అవ్వచ్చు. అడవి మొత్తం నీదే అవుతుంది. అక్కడ ఇంకా చాలా జంతువులున్నాయి. వాటిని నువ్వు చంపి ఇంకా శక్తివంతుడివి అవ్వగలవు తెలుసా? ఇంకా ఆ తర్వాత ఈ చెరువులో మునిగి తిరిగి మళ్ళీ అడవికి రావచ్చు. నీకిది చాలా సులభమవుతుంది. దీని గురించి నేను ఆలోచించనే లేదే. నాతో పద, నన్ను మీ రాజుకు పరిచయం చెయ్యి. నువ్వు కాసేపు ఆగు, నేనిప్పుడే వస్తాను. కాసేపటి తరువాత సోనా ఉడత తిరిగొచ్చింది. ఇంకా సముద్రపు గుర్రాన్ని నేరుగా మహారాజు గుహలోపలికి తీసుకెళ్ళింది. సోనా ఉడత ఇంకా సముద్రపు గుర్రాన్ని చూసి మహారాజు కోపంతో రగిలిపోతూ ఇలా అన్నాడు. నీకు ఈ అడవికి రావడానికి ఎంత ధైర్యం సోనా ఉడతా? అలాగే నువ్వు నీతో విచిత్రంగా కనిపించే ప్రాణిని ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడికి? అడవిరాజు అలా అన్నాడో లేదో, ఇంతలోనే సముద్రపు గుర్రం వెంటనే మహారాజు రూపంలోకి మారిపోయింది. అరే, తను నా రూపంలోకి మారిపోయాడేంటి? తప్పకుండా నా మీద పగ తీర్చుకోవడానికి నువ్వు ఒక మోసగాడిని తీసుకొచ్చావేమో. తను నన్ను చంపి నా అడవిని సొంతం చేసుకోవాలనుకుంటున్నాడు. కానీ నేను తన్ని వదిలిపెట్టను. అడవిరాజు రూపం ధరించిన సముద్రపు గుర్రం కళ్ళల్లో నుండి దాడి చేయడానికి నిప్పు రావడం మొదలయ్యింది. కాసేపట్లో అడవిరాజు కాలి బూడిదైపోయాడు. అడవిరాజు చనిపోయిన వెంటనే సముద్రపు గుర్రం దాని నిజ స్వరూపంలోకి వచ్చేసింది. చూసావా నువ్వు నేను ఎంత శక్తివంతున్నో? ఈ రోజు నుండి మీరే మా మహారాజు. ఈ రోజు నుండి నిన్ను నా రాజ్యానికి శ్రేయోభిలాషిగా ప్రకటిస్తున్నాను. ఇప్పుడు నువ్వే నాకు చెప్పాలి, అడవిలో మిగతా జంతువులు ఎక్కడ ఉంటాయని, ఎవరిని నేను తినొచ్చు అని. అది వదిలేండి మహారాజా. మీరు వెంటనే చెరువు దగ్గరికి వెళ్ళిపోండి. సాయంత్రం అయింది. మీరు చెరువులో తప్పకుండా మునగాల్సిన అవసరం ఉంది. అరే అవును, నేను దాని సంగతే మర్చిపోయాను. సముద్రపు గుర్రం పరిగెడుతూ నేరుగా చెరువు దగ్గరికి వెళ్ళింది. అది వెళ్ళగానే చెరువు రాళ్లతో కప్పిపెట్టి ఉండడం చూసింది. ఇదెలా సాధ్యమైంది? ఉదయం కూడా ఈ చెరువు బాగానే ఉంది కదా. సముద్రపు గుర్రం రాళ్లని తీయడానికి ప్రయత్నిస్తోంది. కాని ఉన్నట్టుండి దాని శరీరం మండటం మొదలయ్యింది. అది కాలి బూడిదైపోయింది. దాని శరీరం మొత్తం కాలిపోయిన వెంటనే అక్కడ దాక్కునున్న బలహీన ప్రాణులన్నీ బయటికొచ్చి రాళ్లని తీయడం మొదలుపెట్టాయి. చెరువులో నుండి సంతోషంతో అదే చేప ఎగురుకుంటూ బయటికొచ్చింది. సోనా ఉడతా, నీకు చాలా చాలా కృతజ్ఞతలు. నీ తెలివితేటల వల్లే సముద్రపు గుర్రం చనిపోయింది. ఇంకా చెరువులో ఉన్న జీవులకి తన నుండి ముక్తి లభించింది. అలాగే నా అడవి ప్రాణులకి కూడా ఆ పొగరుబోతు మహారాజు నుండి ముక్తి లభించింది. ఇంతకీ ఏం జరిగిందంటే సోనా ఉడత ముందుగానే చేపకి దాని ప్లాన్ గురించి చెప్పింది. అలాగే అడవి జంతువులకు కూడా చెప్పింది సముద్రపు గుర్రం వెళ్లిన వెంటనే చెరువుని రాళ్లతో కప్పేయమని. ఆ తర్వాత అడవిలో అన్ని జంతువులు సంతోషంగా ఉండడం మొదలుపెట్టాయి.